మీరు ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ అడగచ్చా? యా షూర్. ఐటీ జాబ్ ట్రైనింగ్ కోసం బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, కోడ్ బిగింగ్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? జస్ట్ 2 వర్డ్ ఆన్సర్ అండి, పర్సనల్ కేర్. ఒకసారి క్లాస్లో చెప్పింది అర్థం కాకపోతే సెపరేట్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఒక్కొక్కరికి సాఫ్ట్ స్కిల్స్ వీక్గా ఉంటే వాళ్ళ కోసం సెపరేట్గా ఫోకస్ ఇవ్వాలి. ఈ 3 to 4 months జర్నీలో జాబ్ క్రాక్ చేయగలం అనే నమ్మకాన్ని వాళ్ళలో మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి. ఈ లెవెల్లో ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కేర్ తీసుకోవాలంటే క్లాస్కి 50 to 100 మెంబర్స్ ఉంటే అది ఎలా పాసిబుల్? కష్టం. సో మేము ఇక్కడ క్లాస్కి జస్ట్ 23 స్టూడెంట్స్ మాత్రమే తీసుకున్నాం. నేను శివ ప్రజెంట్ ఐటీలో టెక్ లీడ్స్గా వర్క్ చేస్తున్నాను. మేమే ప్రతి స్టూడెంట్ని డైరెక్ట్గా ట్రైన్ చేస్తాం. టీచింగ్ ఒకరు, డౌట్స్కి ఒకరు, ప్లేస్మెంట్స్కి ఒకరు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సన్ ఇక్కడ ఉంది. వీటన్నిటికీ మేమే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఉంటాం. కండక్ట్ చేసిన 2 ట్రయల్ బ్యాచెస్లో ప్రతి స్టూడెంట్ నుండి 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు కోడ్ బిగిన్ మేము అఫీషియల్గా లాంచ్ చేస్తాం. వెరీ ఇంప్రెసివ్, లుక్స్ లైక్ వెరీ హానెస్ట్ అటెంప్ట్. థ్యాంక్ యూ.